పూజకన్నీ సిద్ధం చేశాం, ఇక మనం మొదలు పెట్టడమే ఆలస్యం అని అంటూ ఉండగా అదే సమయానికి విరూపాక్షి వస్తుంది. అప్పుడు వెంటనే ఈ హోమం జరిగాకైనా మందారం కళ్ళు తెరిస్తే మాకు అదే చాలు అన్నయ్య గారు. ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే ఈ హోమం తర్వాత అసలు ఈ హోమం ఈ యాగాలు జరిపించేదే మీరిద్దరూ కలిసి ఉండాలి. రూపరాజు ఒకటవ్వాలి. మందారం కళ్ళు తెరవాలి. అసలు మందారాన్ని ఎవరు చంపాలని చూశారో బావగారికి తెలియాలి. అదంతా జరిగే పని అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నన్ను ఒకటి చేయకున్నా పర్లేదు, రూపరాజు ఒకటి అవ్వాలి, మందారం కళ్ళు తెరవాలి. అలా అంటావేంటి చెల్లమ్మ? ఖచ్చితంగా బావగారు నువ్వు ఒకటవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ యాగాలు హోమాలు చేసేది మీ అందరి కోసం, అందరూ బాగుండాలని అని. కార్ సైరన్ మోగగానే ఆయన వస్తున్నట్టున్నారు. ఇక్కడే ఉంటే మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకుంటారు అన్నయ్య గారు. మరి నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా అని అనగానే వెంటనే అక్కడి నుండి విరూపాక్షి వెళ్ళిపోగానే ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ వస్తారు. దండాలయ్య అని అందరూ కూడా ఊరి ప్రజలు దండాలు పెడుతూ ఉంటారు. బావగారు వచ్చారా? వచ్చాము. ఏమో తమ్ముడు, ఈ యాగాలు హోమాలు చేస్తే నిజంగా మందారం కళ్ళు తెరుస్తుందని నాకు అనిపించట్లేదు. టైం మాత్రం వేస్ట్ అని అనిపిస్తుంది. ఏంటి ఏమంటున్నావు? టైం వేస్టా? 144 సంవత్సరాల తర్వాత కుంభమేళా ఇది. అయినా ఏమనుకుంటున్నారు? సూర్యుడు చంద్రుడు నిర్దిష్ట కాలంలో ఉండగా యాగాలు పూజలు చేసి ఆ దేవుడిని స్మరించి నాట్యంతో ఆయన్ని పులకరింపచేసి అప్పుడు నిర్దిష్ట స్థానంలో ఉన్న ఆయనకి యాగం చేసి ఇక దాంతో శివుడికి అర్పిస్తే అప్పుడు ఖచ్చితంగా మందారం కళ్ళు తెరుస్తుంది. ఇంతకంటే గొప్ప భాగ్యం మరెక్కడా లేదు అని ఈ విధంగా అనగానే సరే బావగారు, మీరు చెప్పినట్టుగానే చేయండి. కానీ ఇక్కడ నాట్యం రూప చేయాలి బావగారు. నాట్యం చేసి ఆ దేవుడు పులకరించాలి. ఇక ఆ రూపనే అఖండ జ్యోతిని వెలిగించాలి. అప్పుడే మందారం కళ్ళు తెరుస్తుంది అని ఈ విధంగా చెప్పగానే సరే బావగారు అని ఈ విధంగా అనగానే ఏంట్రా నా తమ్ముడేంటి ఓకే చెప్పేశాడేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం తెలియట్లేదు. ఇప్పుడు మందారం కళ్ళు తెరిస్తే మన పరిస్థితి ఏంట్రా అని అంటూ ఉంటుంది. మమ్మీ మనం మాత్రం ఏదో ఒకటి చేయాలి మమ్మీ, మనం చూస్తూ ఇలా ఉండడానికి వీల్లేదు మమ్మీ అని దీపక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే విరూపాక్షి సూర్యప్రతాప్ పేరు మీద, విరూపాక్షి పేరు మీద, రూపరాజు పేరు మీద అర్చన చేపిస్తూ ఉండగా ఏం విరూపాక్షి ఏమనుకుంటున్నావు? అసలు నా తమ్ముడి పేరుతో ఎందుకు అర్చన చేయిస్తున్నా? నేను అర్చన చేపిస్తే నీకేమొస్తుంది? అయినా నా తమ్ముడికి నువ్వెలా చేపిస్తావు? నిన్ను చీకొట్టప్పుడో నా తమ్ముడితో నువ్వు లేనప్పుడు నువ్వు అర్చన చేయించడానికి వీల్లేదు. విరూపాక్షి నేనెవరో ఆయనకి తెలియకున్నా ఆ భగవంతుడికి మాత్రం బాగా తెలుసు. అయినా నువ్వు ఏమనుకుంటున్నావు? తమ్ముడు మనం ఏ గుడికి వచ్చినా కూడా వీళ్ళు అదే గుడికి వస్తున్నారు తమ్ముడు. నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు అందుకే వచ్చారేమో మళ్ళీ ఈ యాగాన్ని హోమాన్ని ఆటంకం కలిగించడానికే. ఎవరు ఆటంకం కలిగిస్తారో బాగా తెలుసు, కానీ కొంతమందికే తెలియదు. సమయం వచ్చినప్పుడు అర్థమయ్యేది, అప్పుడే అర్థమవుతుంది అని రాజు అంటూ ఉంటే అక్క గుడంటే అందరిది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అనగానే సరే తమ్ముడు నీ ప్రదక్షిణలు చేసొస్తాను అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అదే సమయానికి ఇక విరూపాక్షి కూడా రాజును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నాన్న నేను కూడా ప్రదక్షిణలు చేసొస్తాను. సరే అమ్మ వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అమ్మ వచ్చావా? ఈరోజు మందారం కళ్ళు తెరవబోతుందని గట్టిగా నమ్ముతున్నానమ్మా. అవునమ్మా నేను కూడా నమ్ముతున్నాను, చాలా సంతోషంగా ఉందమ్మా అని ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. మందారం నువ్వు త్వరలో కోలుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని విరూపాక్షి అంటూ ఉంటుంది. సరే అమ్మ మరి నేను వెళ్ళొస్తాను అమ్మాయి గారు, నేను అమ్మగారిని తోలిచ్చేసేస్తాను. సరే రాజు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎలాగో మందారం కళ్ళు తెరిస్తే నా తమ్ముడికి నిజం తెలిసిపోతుంది. కాబట్టి నిజం తెలిసినా మనకు
భయం లేకుండా ఉండాలంటే నా తమ్ముడిని పైకి పంపిస్తే సరిపోతుంది కదా. ఏంటి మమ్మీ ఏమంటున్నావు? అవునరా, నా తమ్ముడిని పైకి పంపిద్దాం. ఎలాగో మందారం మీద కాన్సన్ట్రేషన్, అందరి దృష్టి తన మీదే ఉంటుంది. అప్పుడు తమ్ముడిని లేపేస్తే సరిపోతుంది. కానీ ఎలా మమ్మీ, ఎలా లేపగలం? ఏముంది, జీవన్ సాయం తీసుకుంటే సరిపోతుంది అని విధంగా చెప్పగానే, అవును మమ్మీ, ఇదేదో మంచి ఐడియా, వెంటనే జీవన్కి ఫోన్ చేసి మాట్లాడు మమ్మీ అని అంటూ ఉంటే, హలో జీవన్, నీకొక మంచి ఉపాయం చెప్తాను. ఎందుకంటే నువ్వు మా తమ్ముడిని లేపేయాలి. ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోకు విజయాంబిక గారు. మీరు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం బావగారు, ఇక అంత సిద్ధమేనా? మనం వెంటనే యాగానికి వెళ్ళాలి. ఇక అందరూ పదండి. అమ్మ రూప, నువ్వు కూడా అలంకరణ చేసుకొని రామ్మ అని అనగానే ఇక అందరూ కూడా గుడి దగ్గర వచ్చి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయానికి స్టేజి పైన రూప ఎక్కగానే అందరూ రూపని చూస్తూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం జీవన్ మారు వేషంలో రెడీ అవుతూ ఉంటాడు. అంతలో విజయాంబిక ఫోన్ చూసి, ఏంటి ఇక్కడ రూప కూడా ఆల్రెడీ స్టేజ్ ఎక్కింది, ఇంకెప్పుడు వస్తావు? ఎప్పుడు నా తమ్ముడిని లేపేస్తావు? విజయాంబిక గారు, మీరు కంగారు పడకండి, మీ తమ్ముడిని లేపేసే పూచి నాది. ఖచ్చితంగా లేపేస్తాను, చంపేస్తాను, చూస్తూ ఉండండి, అదే జరుగుతుంది అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, రే జీవన్ వస్తారా, నువ్వేం కంగారు పడకో, ఆ జీవన్ అంతా చూసుకుంటాడు అని విధంగా విజయాంబిక చెప్తూ ఉంటుంది. రే త్వరగా రెడీ అవ్వండి, మనం వెంటనే గుడికి బయలుదేరాలి, ఒకరిని ముగించుకొని పని చేసి రావాలి అని జీవన్ అంటూ ఉంటే, సరే అన్న అని అంటూ మారువేషంలో అందరూ రెడీ అవుతూ ఉంటారు. మరోవైపు భరత వేదమున డ్యాన్స్కి నాట్యం ఆడుతూ ఉంటుంది రూప. ఇక అలా నాట్యం ఆడుతూ ఉండగా విజయాంబిక దీపక్లో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మందారాన్ని వేపాకులపై పడుకోబెడతారు. ఇక హోమాన్ని మొదలు పెడతారు. అందరూ కూడా తమ తమ పూజలో నిమగ్నమై ఉండిపోతారు. రూప అలా నాట్యం ఆడుతూ తిలకిస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇక జీవన్ మారు వేషంలో గుడికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ మాత్రం అలానే మందారాన్ని చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటాడు. అలా నాట్యం వేస్తూ ఉండగా అదే సమయానికి జీవన్ వెనుక వైపు నుండి ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.